వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సుమారు 80 లక్షలు విలువ చేసిన 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో గత 4 నెలల వివిధ కారణాలతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి నేడు బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్లను పోగొట్టుకున్నారో సంబంధిత బాధితులకు సిఐఆర్ పోర్టల్ మరియు www.ceir.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్లో ఆలస్యం లేకుండా బ్లాకింగ్ అభ్యర్థన ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ కంప్లైంట్ ఆధారంగా సదరు మొబైల్ యొక్క IMEI నంబర్లు బ్లాక్ అయిన తరువాత ఆ రిక్వెస్ట్ ను మేము రిసీవ్ చేసుకుని సదరు మొబైల్ ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తరువాత మొబైల్ ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత 4 నెలల కాల వ్యవధిలో సుమారు 505 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ ఫోన్లోనూ సెక్యూరిటీ లాక్ వేసుకోవాలని సూచించారు. టోటల్ గా మనకి సో టోటల్ గా లాస్ట్ మంత్ నుంచి 4 నెలల కాలంలో మొబైల్ ఫోన్స్ ఏవైతే పోగొట్టుకున్నారో వాటిలో ఈరోజు టోటల్ గా 505 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. సో వీటి టోటల్ వర్త్ వచ్చి మనకి అప్రాక్సిమేట్ గా ఒక 80 లక్షల వరకు ఉంటాయి అన్ని ఫోన్లు కలిసి. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ 3 to 4 months 3 నుంచి 4 నెలల కాలంలో రికవరీస్. ఇది కాకుండా మనకి ఇంకా కూడా కొన్ని రికవరీ చేయవలసి ఉంది, ఇంకా కొన్ని ఫోన్స్ చేయవలసి ఉంది, అది కూడా కంటిన్యూ చేస్తాము. సో మనకి మీడియా ద్వారా పబ్లిక్ కి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సిఐఆర్ పోర్టల్, మనకి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ కు వెళ్ళి మీ దగ్గర ఉన్న IMEI నెంబర్ ఏదైతే మొబైల్ ఫోన్ ఉంటుందో అది వెంటనే అక్కడ ఎంటర్ చేసి దాన్ని మనకి బ్లాక్ చేయించడం జరగాలి. అది జరిగితే మనకి ఏమవుతుందంటే ఆ ఫోన్ ఇంకొకరు ఎవరైనా దాన్ని వాడినా ఏమన్నా చేసినా కూడా మనకి అలర్ట్ రావడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం ఫాస్ట్ గా ఫోన్ ని రికవరీ చేయడం జరుగుతుంది. లేదు మనం ఒకవేళ ఆ పోర్టల్లో రిజిస్టర్ చేయకపోయినా ఏమన్నా చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫోన్ ని వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ లేదంటే ఏదైనా క్రైమ్ లో యూజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి సో మీడియా ద్వారా పబ్లిక్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏదైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు డేట్ లేకుండా వెంటనే ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అతి తక్కువ కాలంలో పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడంతో బాధితులు సంతోషాన్ని తెలిపి జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోగొట్టుకున్న దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లతో పాటు అతి విలువైన మొబైల్ ఫోన్లను అతి తక్కువ కాలంలోనే అదనపు ఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో ఫోన్లు ఛేదించడంలో ప్రతిభను కనబర్చిన సైబర్ మరియు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ టి శ్రీను సిబ్బంది, CICCS మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ, ఎస్పీ CI ఎమాన్యుయల్ రాజు, సైబర్ సెల్ CI శ్రీనివాసు, సైబర్ సెల్ IT కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 14వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2000 మందితో మాక్ యోగా నిర్వహించబడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి M వెంకటేశ్వరరావు తెలిపారు. యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి M వెంకటేశ్వరరావు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 4వ చారిత్రాత్మక ప్రదేశాలలో జరుప తలపెట్టిన యోగా కార్యక్రమాలలో 1వది డచ్ బంగ్లా వద్ద మే 27వ తేదీన జరగగా 2వది శాలిహుండం బౌద్ధ క్షేత్రం వద్ద జూన్ 7న, 3వది కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో ఒక భాగం చేసుకోవాలన్నారు. యోగా వలన మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదం చేస్తుందన్నారు. మరి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం ఆరోగ్యానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం జూన్ 20 నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మే 25 నుంచి స్టార్ట్ చేసి జూన్ 21 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా టూరిజంలో పాటుగా కలిసి
విశాఖపట్నం 3వ నిర్వహిస్తున్నాం. అలాగే మనకి యోగా ర్యాలీలు నిన్నంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మరి అలాగే కార్యక్రమం కూడా మన గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరైనారు. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం నిత్యం ఆరోగ్యమవడానికి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న సాధనలు మనకు తెలియక నిరంతరం ఆసుపత్రికి పోవాల్సిన ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో యోగాలో భాగస్వామి కావాలనేది అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్యాలయం, అందరికీ ఆరోగ్యం ఎటువంటి నిర్దిష్టం లేకుండా మన సొంతంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతామో మనం తెలియజేయడానికి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అందరూ యోగాంధ్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా నుండి 21న జరగబోవు ప్రపంచ యోగా దినోత్సవానికి జిల్లా నుండి 80,000 మందితో విశాఖపట్నంలో పాల్గొంటున్నామని, ప్రధానమంత్రి పాల్గొననున్న కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. ఈ నెల 14వ తేదీన 2,000 మందితో ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాక్ యోగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డిపిఓ కె భారత్ సౌజన్య, డ్వామా పీడి సుధాకర్, డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి బి శాంతిశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ క్యాథరిన్, శ్రీకాకుళం నగర వాసులు, కళింగపట్నం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అగత్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ పార్టీ వారు ప్రతీకాత్మక మౌన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై నిరంతరంగా జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అగత్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రతీకాత్మక మౌన ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పోలీస్ వ్యవస్థను నియంత్రించడంలో విఫలమయ్యారని, బాధితులకు న్యాయం లేకపోవడం బాధాకరమని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో ప్రభుత్వం కనీస స్పందన చూడడం లేదని ఆయన ఆరోపించారు. ఈ మౌన ప్రదర్శన ద్వారా మహిళల మనోవేదనను, ఆవేదనను పాలకుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆమ్దలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా ఉప అధ్యక్షులు మెంటాడ పద్మావతి, ఎంపీపీ అంబట నిర్మలా శ్రీనివాస్, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు రౌతు శంకర్రావు, జడ్పీటీసీ ప్రతినిధి హెచ్ఎల్ శ్రీధర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, రాష్ట్ర మహిళా కార్యదర్శి టి కామేశ్వరి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మోకల్ల సుగుణ, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కపాసుకుద్ది గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని కపాసుకుద్ది గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య వక్త రావిని జయకృష్ణ చేతుల మీదుగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్వయం సేవకులు గ్రామ వీధుల్లో భారతమాతకి జై, ఛత్రపతి శివాజీ మహారాజుకి జై అంటూ నినాదాలు చేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని పట్టుకుని శోభాయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య వక్త జయకృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన దినోత్సవం సందర్భంగా అతను పట్టాభిషేకం చేసిన రోజుగా జరుపుకుంటున్నారని, అలాగే శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర పట్ల గొప్పగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆడబిడ్డలని వేశ్యలుగా చిత్రించిన సాక్షి ఛానల్ను రద్దు చేయాలని పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పాతపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆలాంధ్ర రోడ్డు వరకు 1,200 మంది మహిళలు భారీ ర్యాలీతో రోడ్డెక్కారు. కృష్ణంరాజుని అరెస్టు చేయాలని, సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఆందోళనతో కదం తొక్కారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ మానవహారంతో నిరసన తెలియజేశారు. అలాగే తప్పుడు రాతలు రాసిన సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేగడి మండలం పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన రెడ్డి గౌర్నాయుడు ఆల్ ఇండియాలో ఛాంపియన్షిప్ సాధించాడు. విజయనగరం జిల్లా రేగడి మండలం పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన రెడ్డి గౌర్నాయుడు ఆల్ ఇండియాలో ఛాంపియన్షిప్ సాధించాడు. కలకత్తాలో ఈ నెల 8వ తేదీన జరిగిన
కల్చర్ ఫెడరేషన్ 35వ జాతీయ యోగాసన అండర్ 30-40 ఛాంపియన్ 2025 పురుషుల విభాగం పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే జాతీయ ట్రెడిషనల్ యోగాసన పోటీల్లో 3వ స్థానంలో కాంస్య పథకం సాధించారు. ప్రతిభ సాధించడం పట్ల గ్రామ పెద్దలు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు గౌర్నాయుడును అభినందించారు. ఇచ్చాపురం పట్టణంలో సీఎం చిన్నంనాయుడు సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ జాగిలం, రాణి డాగ్ స్క్వాడ్ బృందాలతో ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇచ్చాపురం పట్టణంలో పలు షాపులు, రైల్వే స్టేషన్లో తనిఖీలు చేసి అనుమానం ఉన్న ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు అక్రమ రవాణా నిల్వలను గుర్తించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. యోగా మన దినచర్యలో ఒక భాగం కావాలని ఆయుష్ వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా రేగడ ఆమ్దల్వలస మండల పరిషత్ ఆవరణలో ఎంపీడీఓ శ్యామలకుమారి, ఆయుష్ వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున యోగాసనాలు నిత్యం అలవాటు చేసుకోవాలని, అలా చేయడం వలన శారీరక శ్రమ తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలియజేశారు. యోగాసనాలు వేయించిన తరువాత యోగా చేయడం ఆరోగ్యంగా ఉండడం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సత్యనారాయణ, మండల స్థాయి పెద్దలు దోబ ధర్మారావు, కిమిడి అశోక్ కుమార్, రెవెన్యూ, మండల స్థాయి వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ఉపాధి హామీ శ్రామికులు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండల పరిధిలో గల బెహరా వీధిలో శ్రీ అర్జున శాఖ జ్ఞాన మందిర్ 15వ ప్రతిష్ఠ సందర్భంగా జ్ఞానయజ్ఞం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల పరిధిలో గల బెహరా వీధిలో దివ్య దర్శన సంఘం సంస్థాపకుడు సద్గురు శ్రీ 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 అర్జున శాఖ జ్ఞాన మందిర్ ఆవరణలో 15వ ప్రతిష్ఠ మరియు దీక్ష దినం సందర్భంగా జ్ఞానయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆశ్రమ పరిచాలకుడు తునారం బాజీ మరియు వాసని భుజంగా మాట్లాడుతూ దివ్య జ్ఞానం బోధన చేస్తూ దివ్య దర్శనం యొక్క ఏకైక లక్ష్యం దివ్య జ్ఞానం మరియు దైవ గుణముల ద్వారా సమాజంలో శాంతి ప్రతిష్ఠ చేయుట, మనిషి తనకు తాను శుద్ధము పవిత్రము చేసుకుని తన యొక్క స్వరూపాన్ని పొందుట అని దివ్య జ్ఞానాన్ని గొప్పగా ప్రసంగించారు. ఈ కార్యక్రమం సత్సంగ్ కమిటీ ప్రాంతీయ ప్రతినిధి కిషోర్ కుమార్, బెహరా సింహాచలం, బెహరా దుర్యోధన, బెహరా తిరుమల, బెహరా వారి సహకారంతో యజ్ఞం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.